తను తెలుసుకోవాలని ఆశ ఉంటే దేవుడు మనలో ఒక ప్రాంతం వైపు, ఒక కెరియర్ వైపు, ఒక పని వైపు మన హృదయంలో ఒక ఆశను పెడతాడు. హీ విల్ గ్రాంట్ అస్ ద డిజైర్. అంటే హృదయంలో ఒక ఆశను దేవుడే పుట్టింపజేస్తాడు. తెలుగులో ఆయన నీ హృదయ వాంఛలను తీర్చున ఉంది. హెబ్రీ భాషలో రూట్ మీనింగ్ చూడడానికి ప్రయత్నిస్తే ఆ హృదయంలో ఆశను కూడా ఆ ప్రాంతంలో దేవుడు పెడతాడు అని అర్థాన్ని వస్తుంది. అందుకో గమనించండి, ఒక వ్యక్తి వాస్తవంగా ఆలోచించండి, ఒక మ్యూజిషియన్ కావాలంటే వాడు చిన్నప్పటి నుంచి ఆ ఏరియాలో వాడికి ఒకలాంటి ఇంట్రెస్ట్ పెడతాడు దేవుడు. ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ చేస్తున్న వాడికి చిన్నప్పటి నుంచి ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ పెడతాడు దేవుడు. ముఖ్యంగా దైవ చిత్తం తెలుసుకోవాలని ఆశపడినప్పుడు ఆ ప్రాంతంలో దేవుడు ప్రత్యేకంగా ఏ ప్రాంతంలో దేవుడిని ఎన్నుకున్నాడో ఆ వైపు ఒక జిజ్ఞాస, ఒక తృష్ణ, ఒక ఇంక్లినేషన్, ఒక ఇష్టమును, ఒక ఇష్టతను పెడతాడు. మ్యాథ్స్ అంటే చెడ్డ చిరాకు అనుకో నీకు. ఎక్కడ 1+1 అంటే తలగొక్కునే టైపు నువ్వు. కానీ తర్వాత నువ్వేమంటావు, తల్లి ఫోర్స్ చేస్తుంది, నువ్వు ఇంజనీర్ కావాల్సిందేరా, నా కళ నెరవేరలేదు, నా పలాని కాంపిటీటర్ ఐఐటీలో సీట్ తెచ్చుకుంది, నువ్వు తెచ్చుకోకపోతే నా జీవితం ఇంకా వేస్టే, తల్లిగా నేను ఓడిపోయానంటే పాపం తల్లిని కనపరచడానికి కుమారుడు పోతాడు, కోర్స్ తీసుకుంటాడు. 1+1 అంటే ఏంటి అని ఆలోచిస్తున్న బిడ్డని తీసుకెళ్ళి వాడి జీవితం అంతా తోమి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వేస్తే లాస్ట్కి వాడు లాంగ్ కాదు, షార్ట్ కాదు, అటు ఇటు కాకుండా అయిపోతాడు. ఈ ప్రాసెస్లో తల్లిదండ్రులు ఫ్రస్ట్రేట్ అవుతారు. సొసైటీలో స్టాండింగ్ పోయిందని ఒక ఫీలింగ్, అన్హెల్దీ కాంపిటీషన్, జీవితాలు ఆత్మహత్య ధోరణిగా తీసుకెళ్ళిపోయి జీవితాలతో ఆటాడడం. ఈరోజు కారణం ఏంటి తెలుసా? నో వాట్ ఈస్ ద డిజైర్ దట్ గాడ్ కెప్ట్ ఇన్ ద చైల్డ్, వై గాడ్ మేడ్ హిమ్ అండ్ వాట్ ఫర్ హీ మేడ్ హిమ్. అది తెలుసుకో. ఆ ప్రాంతంలో తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీకు దేవుడు ఆ ఇంట్రెస్ట్ని పెడతాడు. అయితే ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ దేవుడు నీలో పెడతాడో, ఆ ఇంట్రెస్ట్ పెట్టిన ఏరియా ఉదాహరణ ఎలా తెలుసుకోవాలి తెలుసా? దట్స్ అనదర్ బట్ సింపుల్. ఇట్స్ ద అన్మూవెన్ ప్యాషన్ దట్ గాడ్ కీప్స్ ఇన్ యూ. ప్యాషన్ అంటే గమనించండి, నిన్ను తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేస్తే బయటకు రావడానికి కొరకు తప్పించుతావు కదా. బయటకు రావడానికి కొరకు ఏ విధంగా అయితే గిలగిల కొట్టుకొని బయట రావడానికి కొరకు ట్రై చేస్తావు చూడు, దాన్ని ప్యాషన్ అంటారు. ఆ తృష్ణ ఏ ప్రాంతంలో దేవుడిని పెడతాడో అప్పుడు ఎవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఏరియాలో ఇష్టపూర్వకంగా నువ్వు పని చేస్తావు, ఇష్టపూర్వకంగా ఆ పనిని ఎంజాయ్ చేస్తావు. ఈరోజు ప్రస్తుతం ఆ సత్యం తెలుసుకోకపోతే ట్రై టు నో వాట్ డిజైర్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ ద చైల్డ్. ఏ ఏరియా వైపు ఇంక్లినేషన్ ఇస్తున్నాడు, అందుకొరకే దాన్ని జ్వలించే కాంక్ష అంటాం, బర్నింగ్ డిజైర్. లోపల ఆ కసి దేవుడు పెడతాడు. వాస్తవంగా ఆలోచిస్తే నేను చిన్నప్పుడు ఎప్పుడు కూడా నేను పాటలు రాయాలి అనే ఆలోచన రాలేదు నాకు. ఏదో ఆసువుగా ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది ఒకసారి మందిరంలో. అప్పుడు చర్చ్ వ్యాన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యేసరికి యాక్సిడెంట్ చేసి జరిగిందంతా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దాని మీద ఆసుగా వేరే ట్యూన్లో పాట ఆసుగా పాడుతూ ఉంటే అందరికి అది టైంపాస్ లాగా అనిపించేది. అందరూ వచ్చి బాగుంది నాన్న మళ్ళీ పాడు అంటే మళ్ళీ పాడేది, బాగుందంటే మళ్ళీ పాడేది. అది ఎవరు నాకు పాట రాయాలి అని ఎవరు చెప్పలేదు, యాక్సిడెంట్ అయింది దీని మీద పాట కట్టని ఎవరు చెప్పలేదు. అది లోపల ఆటోమేటిక్గా వచ్చింది. ఈరోజు 50 కంటే ఎక్కువ పాటలు రాయడానికి కొరకు కృపనిచ్చింది దేవుడు. కారణం ఏంటంటే ముందే లోపల తలాంతును పెట్టాడు, ఆ ఏరియాలో ముందే ఆశను పెట్టాడు. ఆటోమేటిక్గా ఒక కాలక్రమేణా దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ తలాంతును టేక్ ఓవర్ చేసుకొని ఆ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమార్థమై సంఘం యొక్క ఆదర నిమిత్తమై కావలసిన పదాలనిచ్చి ట్యూన్ ఇచ్చి రాయించి తన మహిమార్థమై పరిచయం స్థిరపరచుకున్నాడు. దాంట్లో నా వ్యక్తిగతంగా నాది ఏమీ లేదు. కానీ ఆ తలాంతు పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి వెళ్ళకపోయి ఉంటే, అసలు ఆ ప్రాంతంలో ఆ జిజ్ఞాస పెట్టినప్పుడు పట్టించుకొని వదిలేసి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అందుకొరకే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రతి బిడ్డలో దేవుడు ఏదో ఒక అభిషేకాన్ని, ఏదో ఒక తలాంతుని, ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ని పెట్టి ఉన్నాడు. లైవ్లో వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరుని ఎవరైనా ఎక్కడున్నా సరే నీ బిడ్డ పనికి రాడు అనే భావన నుండి బయటకు రా. ఈరోజు భారతదేశంలో ఉన్న టాలెంట్, రిసోర్సెస్, హెచ్ఆర్ పొటెన్షియల్ ప్రపంచానికి ఎక్కడ లేదు. ద మోస్ట్ యంగెస్ట్ కంట్రీ అనే పేరు వచ్చింది. ఎందుకు తెలుసా? 50% కంటే ఎక్కువ ఉన్నది యువతరమే. కానీ యువశక్తి ఈరోజు చివరికి అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది, పబ్జీ చేతిలోకి వెళ్ళిపోయింది, యాప్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రభు మహిమార్థమై వాడబడాల్సిన నీవు, నీ బిడ్డ ఈరోజు దేని కొరకు వాడబడుతున్నాడు ఆలోచించు. అందుకొరకు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్లీజ్ డోంట్ belittle the potential of your child. Know and notice the area of interest and the passion that God kept in his heart. Point number 2, రెండో పాయింట్ చూసుకుందాం. The area of your strength and area of your weakness. దేవుడు
కుర్చీని తయారు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కుర్చీని తయారు చేశాడు అనుకోండి, కుర్చీలో మనిషి కూర్చోవడానికి కొరకు ప్లాన్ చేస్తాడు. ఏనుగు వచ్చి కూర్చోవడానికి కొరకు ప్లాన్ చేయరు కదా. ఆ కుర్చీలో ఏనుగు కూర్చోబెడితే ఏమవుతుందండి? ఏనుగు కాలు కూడా పట్టదు. దేవుడు కొన్ని శక్తులు ఇస్తాడు. ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్. ప్రతి వ్యక్తికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. అందరూ అన్ని ప్రాంతాల్లో నిష్ణాతులు కాలేరు. కొందరికి కొన్ని ప్రాంతాల్లోనే దేవుడు ప్రత్యేకమైన సామర్థ్యాన్ని ఇస్తుంది. అందుకొరకే బైబిల్ రాస్తుంది, వారి సామర్థ్యము కొలది, అకార్డింగ్ టు దేర్ పొటెన్షియల్, దేర్ స్ట్రెంగ్త్. నంబర్ 1 ఏరియా ఆఫ్ ప్యాషన్, ఒక జ్వలించే కాంక్ష, ఇష్టమున్న ప్రాంతం. రెండవది ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్, ఇది గుర్తుపెట్టుకోండి. మూడవది గమనించినట్లయితే స్కిల్ అండ్ యాప్టిట్యూడ్, నైపుణ్యాలు ఇస్తాడు దేవుడు కొన్ని ప్రాంతాల్లో, అది గుర్తించాల్సిన బాధ్యత. నాలుగవది పర్సనాలిటీ, వ్యక్తిత్వం. చాలా ప్రాముఖ్యమైనదండి. వ్యక్తిత్వం ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనొచ్చు సైకాలజిస్ట్ కాబట్టి చెప్తున్నారా అని. సైకాలజిస్ట్కి ఎందుకు దేవుడిని తయారు చేశాడో వెనుకలు తీరి ఆలోచించి చూస్తే వాక్యంలో ఉన్న సత్యాలే తర్వాత సైన్స్ బయటకు తీయడానికి ప్రయత్నించింది. బాగా గమనించండి, వ్యక్తిత్వాన్ని దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో పరీక్షిస్తూ వస్తాడు. ఈరోజు వ్యక్తిత్వమే కానీ పర్సనాలిటీ కానీ మిస్ మ్యాచ్ అయితే ఆ ప్రాంతంలో నువ్వు ఎప్పుడు కూడా రాణించలేవు. ఉదాహరణ తీసుకుందాం. నువ్వు ఒక పైలట్గా దేవుడు నిన్ను సిద్ధపరచాలని ఆశ ఉంటే, నీ పర్సనాలిటీలో షార్ట్ టెంపర్ హెవీగా ఉందనుకో, పిచ్చి కోపం వస్తుంది నీకు చిన్నదానికి. ఆ కోపం వచ్చేస్తే అలాంటి ఒక చేతిలో ఫ్లైట్ పెడితే ఏమవుతుందండి? బోయింగ్ 747 పెడితే నెక్స్ట్ డే న్యూస్ వస్తుంది. కోపము తట్టుకోలేక పైలట్ చేతిలో పెట్టిన బోయింగ్ 747లో 150 మంది ప్యాసింజర్లు గల్లంతు, అది అవుతుంది. గాడ్ టెస్ట్ యువర్ ఏరియా. అందుకొరకే నీ పర్సనాలిటీ ఏరియాలో దేవుడు టెస్టింగ్ పెడుతూ ఉంటాడు. ఈ మాట చాలామంది చెప్పడానికి భయపడతారు, కానీ వాస్తవ సత్యం బైబిల్ ఉన్నదో చెప్పాలని ఆశపడుతున్నా. బాగా గమనించండి, అబ్రహాము దేవుడు ఏర్పరచుకుంది విశ్వాస మూల పితరునిగా, విశ్వాస పానిముత్యపు ఒక ఉదాహరణగా ఏర్పరచుకుంటే, ఆయన జీవితంలో గమనించండి, పేషెన్స్ని దేవుడు టెస్ట్ చేస్తూ వెళ్ళాడు. పేషెన్సే కానీ పోయి ఉంటే, ఓపిక కోల్పోయి ఉంటే, జీవితంలో ఎప్పుడు కూడా వాగ్దానాలు ఆయన జీవితంలో నెరవేరేవే కాదు. ఆ జీవిత పరమార్థం ఫుల్ఫిల్ అయ్యేదే కాదండి. మీరు కావాలంటే చూడండి, గాడ్ వర్క్స్ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ పర్సనాలిటీ. మీరు చూడండి బైబిల్లో, పేతురు అతి త్వరగా దుడుకు పేతురు కదా, ఆ దుడుకు పేతురుని తీసుకొని ప్రతి దగ్గర ఇన్స్టంట్ డెసిషన్ అతి ఆతృత పడేవాడు. అట్లాంటి వ్యక్తిని నలగొట్టుకొని పర్సనాలిటీ ఏరియాలో దేవుడు పనిచేస్తూ, ఆ ఏరియాలో ట్యూన్ చేస్తూ సెట్ చేసుకున్న తర్వాత సంఘమునకు ఒక పునాదిగా వాడుకున్నాడు పేతురుని. పేతురు సంఘపు పునాదిగా నేను వాడుకోవాలి, నీ బండ మీద సంఘాన్ని కట్టాలని ఆశపడుతున్నా అన్నాడు. ఇలా బైబిల్ తీసుకుంటే గాడ్ వర్క్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఇన్ ద ఏరియా ఆఫ్ హిస్ పర్సనాలిటీ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగండి, పర్సనాలిటీ అసెస్మెంట్, పర్సనాలిటీ టెస్టింగ్ కొరకు మేము వస్తాం బ్రదర్ అని. ఆ న్యూస్లన్నీ రేపు చెప్తాం. అయితే పర్సనాలిటీ అసెస్మెంట్ ఇవన్నీ కూడా ప్రభు చిత్తమైతే దేవుడు భవిష్యత్తులో ప్రతి బిడ్డ దైవికమైన రీతిలో ప్రాపర్గా ప్రాక్టికల్గా వారి జీవితాలు కట్టబడాలని ఎంతగానో ఆశపడుతున్నాం. దేవుడు ఆ దిశలో సహాయపడాలని కూడా ఆశపడుతున్నాడు. ఆఖరిగా ఆస్పిరేషన్స్ అండ్ వాల్యూస్. లోపల దేవుడు నీకు ఇచ్చే ఆ నైతిక విలువలను బట్టి డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి కొరకు ఈ 5తో పాటు దైవ చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో ఆల్రెడీ వీడియో రిలీజ్ అయింది. దాన్ని 2 క్లబ్ చేస్తే దేవుడు ఈ 5 ప్రాంతాల్లో నువ్వు కానీ లోపల పెట్టుకొని ప్రార్థిస్తూ, ప్రవ్వా నీ చిత్తాన్ని బయలుపరచు ప్రవ్వా అని దేవుని దగ్గర కనిపెడితే, డైలీ పోర్షన్లో నువ్వు నీ యొక్క దైనందిక భాగం ద్వారా కానీ, దైవజనుల ద్వారా కానీ, లేదా వాక్యం ద్వారా కానీ పలాని వచనాన్ని ఏదైనా అధ్యాయంలో ఆ వచనం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వచనం నిన్ను ప్రేరేపిస్తుంది. ఉదాహరణ నా పర్సనల్ లైఫ్ చెప్పి నేను ముగించేస్తాను. ఈ ప్రశ్న తర్వాత సాక్ష్యం విందాం. అయితే తర్వాత 2వ రాకడ గురించి కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు 10 దాకా పర్మిషన్ ఇచ్చారు, విల్ గో అకార్డింగ్లీ. అయితే ఎప్పుడైతే కోర్స్ తీసుకోవాలి 10th వచ్చేసరికి నాకు సైన్స్ చాలా ఇష్టం. ఇప్పుడు 5 పాయింట్లు మీరు వెరిఫై చేసుకోండి కావాలంటే. సైన్స్ చాలా ఇష్టమైన ప్రాంతంలో నాకు సైన్స్లో 100/100 వచ్చాయి 10thలో. అయితే రాకముందు కండిషన్ ఏం పెట్టుకున్నాం, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లు చేసేవాళ్ళము. వివిధ ప్రాంతాల్లో మా కుటుంబం అంతా ప్రేయర్ చేస్తూ నెక్స్ట్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏం తీసుకోవాలని ఎంతగానో వెయిట్ చేశాం. దేవుని సేవ అని తెలుసు, దేవుడు పిలుచుకున్నాడని తెలుసు, కానీ దేవుని సేవించక మునుపు ఏ ప్రాంతంలో రాణించిన తర్వాత దేవుని సేవకు రావాలనేది అది ప్రశ్నగా వెయిట్ చేస్తున్న సందర్భం అది.
అప్పుడు కుటుంబం అంతా ప్రాణం చేస్తున్న సందర్భంలో రోగికి వైద్యుడు అవసరమని 10th క్లాస్ మార్క్స్ రాక మునుపే దేవుడు మాట్లాడాడు. మేము పెట్టిన రెండో కండిషన్ ఏంటంటే బైపీసీ తీసుకోవాలంటే సైన్స్లో మంచి మార్కులు రావాలనుకున్నాం, కండిషన్ పెట్టాం. బేసికల్లీ నా డిజైర్ కూడా లోపల అదే, డిజైర్ ఉంది, ప్యాషన్ ఉంది, స్ట్రెంగ్త్ నాది. సైన్స్ చదువుతున్న 15-20 నిమిషాలు చదివేది, మిగతా సబ్జెక్ట్స్ టైం ఎక్కువ పట్టేది. ఆ విధంగా చూస్తే ఈ 5 పాయింట్స్లో వ్యక్తిగతంగా కానీ లేదా వ్యక్తిత్వ పరంగా కానీ, ఆస్పిరేషన్స్ అండ్ వాల్యూస్ పరంగా కానీ, స్కిల్ అండ్ యాప్టిట్యూడ్ పరంగా కానీ, ప్యాషన్ పరంగా కానీ, లేదా ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్ పరంగా కానీ 5 ప్రాంతాల విషయంలో కండిషన్స్ వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు ఎలా నడిపిస్తాడు, మార్గాన్ని ఎలా దేవుడు సరళం చేస్తాడో ఒక్కసారి ఈ మాట చెప్పి ముగించేస్తాను. నెంబర్ 1, దేవుడు నీ లోపల హృదయంలో ఆశ పెడతాడు. ఆశ పెట్టినప్పుడు, ఆ డిజైర్ పెట్టినప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాము. రోగికి వైద్యుడు అవసరమని దేవుడు డైలీ పోర్షన్లో వ్యక్తిగతంగా నాతో మాట్లాడాడు. అయితే దాన్ని నేను నెక్స్ట్ టైం నేను మా అమ్మగారు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏంటి ప్రభా నీ చిత్తం ఏంటి అని. 10th తర్వాత ఏం తీసుకోవాలి, అప్పుడు షార్ట్ టైం ఉండింది, ఏం తీసుకోవాలన్నప్పుడు నా అమ్మ నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే తిరిగి మా ఫ్యామిలీ పోర్షన్లో రోగికి వైద్యుడు అవసరం అని మళ్ళీ వచ్చింది. ఇంకా రెండోసారి వచ్చేసరికి అప్పుడు కూడా సెకండ్ టైం దాని కన్ఫర్మేషన్ దేవుడు మళ్ళీ ఒకసారి ఇచ్చాడు. అటు తర్వాత ఏమైంది, తిరిగి నేను సమ్మర్ హాలిడేస్ కొరకు మా పిన్ని గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి కొరకు సేమ్ టైంలో వెయిట్ చేస్తున్న టైంలో కజిన్స్ కూడా అందరు డెసిషన్ తీసుకోవాలి. సో అప్పుడు సరే నా కొరకు ప్రేయర్ చేద్దామని తిరిగి ఇంకో ఫ్యామిలీ ప్రేయర్లో మరొకసారి ప్రార్థన చేస్తూ ఉంటే అది ఆ రోజు డైలీ పోర్షన్ మార్కులో రోగికి వైద్యుడు అవసరం వచ్చింది. ఈ రకంగా దేవుడు పరిపరి విధాలుగా కన్ఫర్మ్ చేస్తూ ఉండేసరికి ఇంకప్పుడు వైద్య రంగముకు కావాల్సింది ఏంటంటే బైపీసీ. సో ఆ విధంగా కోర్స్ సెలక్షన్లో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. తర్వాత రోగికి వైద్యుడు అవసరం అంటే వైద్యంలో మళ్ళీ 3 రకాలు. మానసిక రోగాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక రోగాలు ఉన్నాయి, భౌతిక రోగాలు ఉన్నాయి. నాన్నగారు అనేవారు ఆధ్యాత్మిక రోగం కొరకు కూడా దేవుడు వైద్యుడే కదా, అది కూడా వైద్యమే కదా. కానీ దేవుడు సంపూర్ణంగా ఈరోజు అనేకులకు అవసరం కావాల్సిన మానసిక వైద్య రంగంలో ఇంత వెలితి భారతదేశంలో క్రైస్తవ బిడ్డలో ఉందని గుర్తెరిగి దేవుడు అప్పటి నుండే సిద్ధపరచుకుంటూ ఆ సైకో స్పిరిచువల్ ఏరియాలో, ఆ వైద్య రంగంలో, ఆ ప్రాంతంలో దేవుడు నాకు తర్ఫీదిస్తూ తీసుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఇఫ్ యూ డోంట్ మేక్ ఎ రైట్ డెసిషన్ యూ విల్ ప్లే విత్ ద లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్. నీ బిడ్డల జీవితంతో ఆట ఆడతావు, తర్వాత బాధపడొద్దని